హాయ్ అండి, నేను మీ రుచిత. మన ఛానల్ వచ్చేసి బేబీ వ్లాగ్స్ ఫన్నీ. ఈరోజు రెసిపీ వచ్చేసి ఇడ్లీ రవ్వతో పొంగనాలు ఎలా చేస్తాను వీడియో ఎండ్ వరకు చూడండి, అర్థమవుతుంది. ఓకే, చట్నీ అయితే టమాటా చట్నీ చేసిన. నెక్స్ట్ వీడియో టమాటా చట్నీ ఎట్లా చేస్తానో చూపిస్తాను మీకు. ఇప్పుడైతే పొంగనాల వీడియో పెట్టాను నేను. మా పాపకు కూడా తినిపించాను, నచ్చింది కాబట్టి ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఏం వేసినా ఏంది అనేది. ఈజీ అండి, చాలా ఈజీ. మంచి రెసిపీ అయితే సూపర్ అయింది. నెక్స్ట్ ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి. అందులోకి నేను 1 గ్లాస్ రవ్వ తీసుకున్నా. నెక్స్ట్ ఆనియన్ చిన్న షార్ప్ చేసుకొని ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, క్యారెట్ ఏవైనా వేసుకోవచ్చు. నేనైతే ఆనియన్ వేసుకున్నా. మా పాప తిన్నది కదండి, చిన్నపిల్లలు తిన్నారు కదా, కాబట్టి తగినంత సాల్ట్. నెక్స్ట్ ఇది సోడా, కొంచెం పెరుగు, మంచిగా మిక్స్ చేయండి. ఇవన్నీ కలిపి మంచిగా మిక్స్ చేయండి. ఎంత మిక్స్ చేస్తే అంత మంచిగా మిక్స్ చేసి చూడండి. మొత్తం పెరుగుతో మిక్స్ చేసుకున్నా బాగానే ఉంటుంది, కానీ మొత్తం పెరుగు ఎందుకు, కొంచెం వేసి మిక్స్ చేసుకున్నా. నెక్స్ట్ గ్లాస్ వాటర్ తీసుకోండి. కొన్ని పోసుకుంటే మిక్స్ చేయండి. కొన్ని మరీ ఒక్కసారి పోసుకోకండి, మరి ఇది అయిపోతే బాగుండదు, ఎట్టు కాకుండా అవుతుంది అది. కాబట్టి కొంచెం మిక్స్ చేసుకోండి. ఇలా బియ్యం పొడి కూడా వేసుకోండి. అది తీయలేకపోయినా బియ్యం పొడి వేసుకుంటే ఏంటంటే రవ్వ అనేది ఇచ్చుకోపోకుండా అవుతాయి, అవి పొంగనాలు మంచిగా వస్తాయి. ఎందుకంటే ఇడ్లీ రవ్వ కాబట్టి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా నేను కూడా. ట్రై చేసిన వెంటనే వీడియో పెడదాంలే అని ట్రై చేసుకుంటేనే పెడుతున్నా. కొంచెం బియ్యం పిండి వేసుకోండి. ఒక 2 hours నానబెట్టండి, లేదా 1 hour నానబెట్టండి. ఎక్కువసేపు నానితేనే మంచిగా వస్తాయి పొంగనాలు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోండి, పొంగనాలు అది పెట్టండి. కొంచెం వేడైనాక ఆయిల్ వేసుకోండి. అన్నిట్లో వేసుకోండి ఆయిల్ మొత్తం. ఆయిల్ ఎక్కువ వేస్తేనే కొంచెం మంచిగా అవుతుందండి, పొంగనాలు కదా. ఆయిల్ ఎక్కువ వేసుకోండి, ఓకేనా. వేసుకొని ఒక 2 minutes ఆగి అది దాంతో రుద్దుకోవచ్చు, మీ ఇష్టము. లేదంటే అట్లా నుంచిన ఓకే. నేను వేసుకున్నట్టు వేసుకోండి మొత్తం అన్నిట్లా. కొంచెం వేయండి. నేను అన్నిట్లో వేసేసుకున్నా, మూత పెట్టేసుకున్నా. ఒక 10 to 15 minutes తర్వాత ఓపెన్ చేసి చూడండి ఎంత బాగా వచ్చినాయో. అంటే బియ్యం పిండి కలిపితే ఇచ్చుకోవండి. అలా కొంచెం మూత పెట్టేసుకోండి, అటు ఇటు టర్న్ చేసుకోండి. 2 పక్కల కొంచెం కాలేటట్టు. బియ్యం పిండి అయితే మర్చిపోకండి, ఓకేనా. ఇట్లా లోపల కొంచెం వైట్ ఉంది కదా, కలిసాడు కొంచెం మళ్ళీ మరేసుకోండి, మళ్ళీ తిప్పేసుకోండి. చూస్తూ ఉండండి, మాడితే టేస్ట్ పోతుందండి, మాడకండి. కావాలంటే చేంజ్ చేసుకుంటూ ఉండండి. మస్తు అయినాయి అండి, సూపర్ అయినాయి. టేస్ట్ అయితే రాకుండే చాలా నచ్చినాయి మాకు పొంగనాలు ఇవి. అయిపోయినాయండి ఇడ్లీ రవ్వతో పొంగనాలు. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే అయిపోతాయి ఇడ్లీ రవ్వతో పొంగనాలు. చాలా టేస్ట్, చాలా బాగుంది. నేనైతే ట్రై చేసిన, మీరైతే ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ రూపంలో పెడితే నాకు అర్థమవుతుంది నేను ట్రై చేసిన అని. కామెంట్లో పెట్టండి. ఇంకా రెసిపీస్ ఏమైనా కావాలంటే కామెంట్లో ఒకసారి పెడితే నేను అవి వీడియోలో పెడతా అండి. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ప్లీజ్, థ్యాంక్ యూ అండి. చాలా ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ఎండ్ వరకు కూడా చూడండి, అర్థమవుతుంది. సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, బెల్ క్లిక్ చేస్తే, ఆల్ అనే బటన్ క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతాయండి, ఓకేనా. ప్లీజ్ ఎండ్ వరకు చూడండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.